నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ప్రధానంగా నిర్మల్లో జిల్లాకు సంబంధించి ఇథనాల్ చిచ్చు రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇథనాల్ పరిశ్రమను అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూములు కాలుష్యకారకంగా మారుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రైతులు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, అయినా పట్టించుకున్నటువంటి పరిస్థితి యాజమాన్యం కనిపిస్తూ ఉంది. ఇక పట్టించుకోకుండా నిర్మాణం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే నిర్మల్ జిల్లా గుండంపల్లిలో అంటే దిలవర్పూర్ మండలం గుండంపల్లి గ్రామం వద్ద చేపడుతున్నటువంటి ఒక ఇథనాల్ పరిశ్రమ ఏదైతే ఉందో, ఆ ఇథనాల్ పరిశ్రమ వల్ల ఆ పరిశ్రమ మాకొద్దు, వాటి వల్ల వచ్చే ఉద్యోగాలు వద్దు, ఆ పరిశ్రమనే వద్దన్నట్టు అక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లా దిలవర్పూర్ మండలం చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇథనాల్ పరిశ్రమను అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆ పరిశ్రమ ద్వారా వెలువడేటటువంటి ఒక ఆ కాలుష్యం వల్ల అంటే కేవలం గాలి కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం పూర్తిగా జరిగి అటు భూములకే కాకుండా అంటే మంచి సారవంతమైన భూములు కూడా భూసారం కోల్పోయే విధంగా తయారై తమ బతికే ఛిద్రమవుతుందని, తర్వాత తమ ముఖ్యమైనటువంటి ఒక వ్యవసాయమే పూర్తిగా తమ గ్రామంలో అంతరించిపోతుందనేటువంటి ఒక ఆందోళన ఆ గ్రామ చుట్టుపక్కల గ్రామ రైతుల్లో కనబడుతోంది. అదొకటే కాకుండా ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయనాల వల్ల ఇటు భూములకే కాకుండా అటు మనుషులకు కూడా అంటే ప్రజలకు కూడా వివిధ రకాల వ్యాధులు సోకి ఇబ్బందులు పడే అవకాశం ఉందని, కాబట్టి తక్షణమే ఇలాంటి ఏవైతే రసాయనాలు వెదజల్లేటటువంటి ఒక ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిగా ప్రభుత్వం ఇక్కడ నుంచి తరలించాలని, ఇలా నిర్మాణానికి పూర్తిగా అనుమతులు ఇవ్వద్దంటూ ఆల్రెడీ అక్కడ గ్రామస్తులు అయితే గత కొద్ది రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. మిగతా గ్రామస్తులు కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. ఓవరాల్ గా చూస్తే ఈ పరిశ్రమ ఏర్పాటుపై మాత్రం గ్రామస్తులు అందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. రాజశేఖర్, ప్రాజెక్టుకు సంబంధించి అంటే ప్రధానంగా ఏదైతే పరిశ్రమకు సంబంధించి ఇథనాల్ పరిశ్రమ అనేది గత ప్రభుత్వంలో మనకి పర్మిషన్ వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి నేతలు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ ఏమైనా రైతులు కానీ లేకపోతే ఎవరైతే ధర్నా చేస్తున్నారో సో వారు వెళ్ళి ఏమైనా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? సో అధికారుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ఏమైనా వివరాలు ఉన్నాయా? అయితే గతంలోనే అంటే దాదాపుగా ఒక 2 మాసాల కిందట అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కూడా అంటే ఇథనాల్ పరిశ్రమ కోసము అంటే అక్కడ ఆల్రెడీ ఆ భూముల రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల వద్ద నుంచి ఒక పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నట్టు హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారి అక్కడికి వచ్చి మధ్యవర్తిని పంపి ఒక 30 నుంచి 40 ఎకరాల మధ్య భూమిని కొనుగోలు చేసినట్టుగా రైతులు చెబుతున్నారు. కానీ ముందస్తుగానే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి కనుక తమకు సమాచారం ఇచ్చుంటే కనుక అసలు మేము భూములు అమ్మే వాళ్ళమే కాదని చెప్పేసి ఆ రైతులు చెప్తున్నారు. తమకు ఏ ఫ్యాక్టరీ అనేటటువంటి చెప్పకుండా ఇక్కడ ఓ పరిశ్రమ నెలకొల్పుతాం, మీ యొక్క పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ఉపాధి దొరుకుతుంది అనేటటువంటి ఒక మాటలు చెప్పి ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి దాదాపుగా 30 నుంచి 35 ఎకరాల మధ్య భూమిని కొనుగోలు చేసి ఇప్పుడు ఆ భూమిలో ఇథనాల్ పరిశ్రమ పెడుతున్నట్టుగా ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు వినతులు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి రసాయన వెదజల్లేటువంటి ఒక ఫ్యాక్టరీ ఇక్కడ వద్దంటున్నారు. కానీ ఆల్రెడీ ఇక్కడ ఏవైతే కంపెనీ యాజమాన్యం ఉన్నదో కంపెనీ యాజమాన్యం మాత్రం ఇక్కడే ఈ నిర్మల్ జిల్లా దిలవర్పూర్ మండలం ఆ గ్రామం గుండంపల్లి టెంపుల్ని మధ్యలోనే ఎందుకు ఆ పరిశ్రమ పెట్టాల్సి వచ్చింది, ఆ తర్వాత ఎందుకు ఇక్కడ గ్రామస్తులతో జీవితాలతో ఆడుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రశ్నకు జవాబుగా అయితే వాళ్ళు చెప్తున్నది ఇది ఎలాంటి రసాయనాలు వెదజల్లదని, ఇది పూర్తిగా ఒక భయంగా సాగుతుందని, అంటే కేవలం వరి తర్వాత మొక్కజొన్న, ఈ వరి మొక్కజొన్నను బాయిల్ చేసి దాని ద్వారా వచ్చేటటువంటి ఒక ఆవిరితోనే ఇంధనాన్ని తీస్తామని, ఆ ఇంధనమే ఇథనాల్ గా ఉపయోగిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కేవలం ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండని చెప్పేసి ఎవరైతే నిర్వాహకులు అంటే ఫ్యాక్టరీ యజమానుల నిర్వాహకులు ఉంటారో వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దయచేసి రైతుల వారు కూడా ఈ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని అడ్డుకోవద్దని కోరుతున్నారు. అయితే కానీ రైతుల వాదన మరోలా ఉంది. ఎందుకంటే గతంలో ఎక్కడైతే మహబూబ్ నగర్ జిల్లాలోని చిత్తనూరులో ఇలాంటి పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ పరిశ్రమ దగ్గరికి వెళ్ళినటువంటి కొంతమంది రైతులు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితుల్ని పూర్తిగా చూశారు. ఆ ఫ్యాక్టరీ వల్ల అక్కడ కూడా ఇలాంటి ఫ్యాక్టరీ ఉంది. అయితే అలాంటి ఫ్యాక్టరీ వల్ల అక్కడ జరుగుతున్నటువంటి ఒక ముప్పును, ఆ తర్వాత భూములకు, తర్వాత అక్కడి ప్రజలకి జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని పూర్తిగా గమనించి ఇలాంటి
కాలుష్య కాసారంగా మారేటటువంటి యొక్క ఫ్యాక్టరీ తమ గ్రామానికి వద్దని చెప్పేసి అక్కడి రైతులు చెప్తున్న పరిస్థితి. కానీ ప్రభుత్వ వాదన మాత్రం మరోలా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వ వాదన మాత్రం ఏంటంటే ఇలాంటి ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి ముప్పు ప్రాణాలకు గాని భూములకు గాని ఉండదని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ఇన్ని ఆందోళనల మధ్య కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతుండడం అనేటువంటి నిర్మాణాలు ఆగకుండా జరుగుతుండడం మాత్రం కొసమెరుపు రాజశేఖర్. ఎంత జరుగుతూ ఉన్నా అంటే ముందు నుంచి కూడా ఎలాంటి ఒక పరిశ్రమ పర్మిషన్స్ కావాలి, అనుమతి కావాలంటే ప్రభుత్వం అనుమతితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వివరించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక విషయ ప్రభావం ఒకవేళ ఉంటే కనుక పరిసర ప్రాంతాలకి జనాలకి జనావాసానికి దూరంగా నిర్మించేటటువంటి కొన్ని నిబంధనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పరిశ్రమలో ఎక్కడ కూడా అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎక్కడ కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. సో ఈ రైతులు గందరగోళానికి కానీ లేకపోతే క్లారిటీ రావాలంటే ప్రభుత్వ అధికారులు వచ్చి ఏమైనా కొంచెం క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తూనే ఉన్నాయా? అలాగే మిగతా పార్టీల నుంచి ఏమైనా వీరికి మద్దతు లభిస్తూ ఉందా రైతులకి? ఖచ్చితంగా రైతులకు మాత్రం వివిధ ప్రజా సంఘాల నుంచి అయితే మద్దతు లభిస్తోంది, వాళ్ళ ఆందోళనకు మద్దతు లభిస్తోంది. కానీ ఇటు పరిశ్రమ నిర్వాహకులు తర్వాత కొంతమంది శాస్త్రవేత్తల నుంచి కూడా వాళ్ళు కొన్ని అంటే నమ్మకం కలిగించే మాటలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది పూర్తిగా అంటే సేంద్రియ పద్ధతుల్లో ఉంటుంది తప్ప, అంటే కేవలం ఇందులో వినియోగించేది వరి మొక్కజొన్నకు సంబంధించినటువంటి ఉన్నాయి కాబట్టి తద్వారానే ఈ యొక్క ధాన్యం గింజల ఆధారంగానే ఇంధనం తీస్తాము, అదే ఇథనాల్ ఆవిరి తీసి ఆవిరి ధాన్యాల ద్వారానే ఇథనాల్ తయారు చేస్తాం తప్ప ఇందులో ఎలాంటి రసాయనాలు కలపమని చెప్పి చెప్తున్నారు. అలాగే రసాయనాలు బయటికి వెలువడే ప్రసక్తే లేదని చెప్తున్నారు. తద్వారా గాలి గాని నీరు గాని తర్వాత వాయు కాలుష్యం అసలే ఉండదని చెప్తున్నారు. ఇలాంటి పరిశ్రమను అడ్డుకోవద్దనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చూసొచ్చారు కాబట్టి అలాంటిది మాకు వద్దని వీళ్ళు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే అంటే గ్రామస్తుల పోరాటాల మధ్య అక్కడ మరి ఈ పరిశ్రమ అందరితో పురుషపడుతుంది. అంటే ఏదైతే నిర్మాణం సాగకుండా మాత్రం వీళ్ళు అడ్డుకుంటున్నారు. వాటికి ప్రజా సంఘాలు తదితర రాజకీయ పార్టీల మద్దతు కూడా రోజు రోజుకు లభిస్తోంది. కానీ మొత్తం మీద ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం గ్రామస్తుల్ని పూర్తిగా కాదని అక్కడ ఫ్యాక్టరీ నిర్మించే అవకాశం అయితే బహుశా ఉండకపోవచ్చు రాజశేఖర్.